రాజమండ్రిలోని ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. వేతన సవరణ ఒప్పందాలకు సంబంధించి కొన్ని రోజులుగా కార్మికులు, పేపర్ మిల్ యాజమాన్యం మధ్య వివాదం కొనసాగుతోంది. 5 ఏళ్ల క్రితం జరిగిన ఒప్పందాన్ని సవరిస్తూ ఖచ్చితంగా వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి లాకౌట్ విధిస్తున్నట్లుగా కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెంచే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అంటున్నారు పేపర్ మిల్ కార్మికులు. రాజమండ్రి పేపర్ మిల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రి ఏపీ పేపర్ మిల్గా అకస్మాత్తుగా లాకౌట్ ప్రకటించారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు లోపలికి వెళ్లాల్సిన షిఫ్ట్ కార్మికులంతా బయట గేట్ దగ్గర ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎటువంటి సమాచారం లేకుండా, ముందస్తు నోటీసు లేకుండా యాజమాన్యం ఇలా లాకౌట్ ప్రకటించడం పట్ల కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, అసలు యాజమాన్యం లాకౌట్ ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏం జరుగుతుంది? లాస్ట్ 24వ తారీఖున కలెక్టర్ గారి దగ్గర ప్లస్ మన లోకల్ ఎమ్మెల్యేలు 3 ప్లస్ మినిస్టర్ గారు ఏదైతే ఉన్నారో మినిస్టర్ గారి దగ్గర 11 యూనియన్లకి ప్లస్ మేనేజ్మెంట్కి గవర్నమెంట్ అఫీషియల్స్కి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో వాడు 3500 మించి నేను పైసా ఇవ్వనని చెప్పాడు. మినిస్టర్స్ చెప్పినా ఎవరు చెప్పినా కూడా వీడు ఏ విధంగానూ సమాధానం చెప్పడం లేదు. ఇక్కడ ఎవరైతే ఏవీపీ ఉన్నాడో వాడు చాలా కర్త కర్మ క్రియ అతనుండి అతనే నడుపుతున్నాడు. ఈ విషయం అంతా కూడా హయ్యర్ మేనేజ్మెంట్కి తెలుసు అని మేము అనుకోవట్లా. లాకౌట్ ప్రకటించారు. ప్రకటించడంతో వెంటనే ఏంటంటే గేట్లు వెంటనే తీయాలి, వెంటనే ఏంటంటే వేతన ఒప్పందం ఏంటంటే ఖచ్చితంగా వెంటనే జరగాలని వర్కర్స్ అంతా కూడా ఈ ఆందోళన అయితే కొనసాగించాలని అనుకుంటున్నారు. కార్యాచరణ ఎలా ఉంటుందంటే మేమందరం కూడా కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది సార్. ఎందుకంటే 3 సంవత్సరాలన్నరకి మాకు అగ్రిమెంట్ జరగాలండి. 2020 నుంచి 23 వరకు చేయాల్సిన అగ్రిమెంట్ జరపకుండా కావాలని కాలయాపన చేసి ఈ అగ్రిమెంట్ని ఎలామైనప్పటికీ ఆ కాలయాపన చేసి కార్మికులకు అన్యాయం చేయాలని చూశారు. సరే అందరం జరుగుతుంది కదా అని చెప్పి వేచి చూసి ఈ రోజున మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనైతే అగ్రిమెంట్ చేయాల్సినటువంటి దారుణం అయితే లేదని చెప్పేసి గతంలో పెట్టడం మూలన మేమందరం కూడా స్వచ్ఛందంగా ఇక్కడ ఆగడం జరిగింది సార్. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ గారితో మీటింగ్ వేయడం జరిగింది కలెక్టర్ గారి ఆఫీస్లో. అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ చాలా ఎంతో మొండిగా వ్యవహరిస్తూ దీన్ని ఎలాగైనా కాలయాపన చేసి దీన్ని ఏదైతే పర్మనెంట్ జాగాలో ఉన్నారో వాళ్ళని రిజైన్ చేసి ఏదైతే పరంపర 1 and 2 అని పెట్టి ఈ కాంట్రాక్ట్ కార్మికులందరూ పొట్ట కూడా కొట్టింది సార్. ఎందుకంటే సీనియారిటీ ప్రకారంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, అది చేస్తే దానికి ఏంటంటే అన్స్కిల్డ్ అని చెప్పేసి స్కిల్డ్ అని చెప్పేసి అన్స్కిల్డ్లో ఉన్న వాళ్ళని స్కిల్ జాగాలో ఉన్న వాళ్ళని తొక్కి జీతాలు మాత్రం అన్స్కిల్డ్ ఇస్తున్నారండి, వర్క్ మాత్రం స్కిల్డ్ వర్క్ చేయిస్తున్నారండి. ఆ వ్యవహారంగా కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి ఇవ్వకుండా ఎంతో దారుణమైన అడ్డగోలుగా ఇది మేనేజ్మెంట్ వ్యవహారం చేస్తుంది సార్. ఆంధ్ర పేపర్ మిల్లో గత 5 సంవత్సరాలుగా నిరంకుశ వైఖరి జరుగుతుంది. ఇది కార్మికులు ప్రాబ్లం అండి. మొత్తం కార్మికులంతా కూడా సమైక్యంగా కడుపు మంటతో ఇది ఒక యుద్ధము కొనసాగుతుంది. అడ్డగోలు విధానాల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా బైపాస్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం లేబర్ డిపార్ట్మెంట్ని కూడా మేనేజ్ చేస్తున్నారు. లాకౌట్ ప్రకటించినా కానీ కార్మికుల యొక్క ధర్మం అయిన మార్గంలోనే వెళ్తారు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా తీసుకుని ఇమ్మీడియట్గా చేయాలి. ఇది కడుపు మంటతో వచ్చేది. ప్రత్యక్షంగా రెగ్యులర్ కార్మికులు, అదేవిధంగా డైలీ వేజ్ కార్మికులు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా అడిగేది ఒకటే, వేతన సవరణ ఒప్పందం ఏదైతే ఉందో ప్రతి 5 సంవత్సరాల క్రితం జరిగింది, కేవలం అప్పుడు 9,000 పెంచారు. అంతకన్నా ఎక్కువ పెంచాల్సి ఉండేది, ఇప్పుడు 3,500కి. ఒకవైపు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి కూడా యాజమాన్యానికి చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో వినకుండా ఏకపక్ష ధోరణి యాజమాన్యం అవలంబిస్తుంది. దాంతో కార్తికేయ మిశ్రా కమిటీ కూడా తమకు ఎందుకు పనికిరాదు, తమంతా కోరుకునేది ఒకటే,
యాజమాన్యం లాకౌట్ ప్రకటించినా సరే తమ వేతన ఒప్పందం సవరణ చేసి వేతనాలు పెంచే వరకు తామైతే ఇక్కడ ఉద్యమం కొనసాగిస్తామని కార్మికులంతా చెప్తున్నారు. రాజమండ్రి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.